ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మరొక్కసారి మీకు ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆధ్యాత్మికంగా మీ విశ్వాస జీవితానికి ఎంతగానో బలాన్ని ఇచ్చేటువంటి చక్కటి అంశము దేవుడు ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యకు తీసుకొని రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి అంశంలోనికి మనము ప్రవేశిద్దాం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి అంశము యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎలా చెప్పగలరు అనంటే, ఎస్, దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, నేను నీతో సదాకాలము ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏ సిచ్యువేషన్ గుండా మనం వెళ్ళినా మనము ఒంటరిమి కాదు అనే సత్యాన్ని ఈరోజు నేను బలముగా చెప్పగలను. ఎందుకునంటే ఒంటరితనము అనేటువంటిది ఎందుకు అసలు మన జీవితంలోనికి వస్తుంది అనేటువంటిది మొదటిగా మనము తెలుసుకుందాం. మనము ఒంటరిమి కానే కాదు అని అన్నప్పుడు మరి ఒంటరితనాన్ని ఈరోజు మనము ఏ విషయాల్లో మనము ఆ స్థితి గుండా వెళ్తున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఒంటరితనానికి సో మెనీ రీజన్స్. వివాహమైన వారు భర్త చనిపోయాక ఒంటరితనాన్ని వాళ్ళు ఫేస్ చేసి ఉండవచ్చు. ఒకవేళ మరి వివాహం ఇంకా కాకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు ఉండొచ్చు. ఒకవేళ మరి తల్లిదండ్రులు లేనిటువంటి స్థితిలో ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. ఒకవేళ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు అన్య కుటుంబం నుంచి నిన్ను వెలివేసినటువంటి పరిస్థితుల మధ్యలో కూడా నువ్వు ఒంటరితనాన్ని ఒకవేళ ఫేస్ చేసే స్థితిలో ఒకవేళ నువ్వు ఉండవచ్చు. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా మీకు చెప్పదలిచేది ఒకటే, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివి కానే కాదు. ఎందుకనంటే దేవుడు నీతో ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఎస్, మన దేవుడు మనతో ఎప్పుడూ కూడా ఉంటాడు. ఆయన మనలను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన తన రూపమును పోలికను మనకిచ్చాడు. ఆయన మనలను ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. కాబట్టి యు ఆర్ చోజన్ వన్, యు ఆర్ సెలెక్టెడ్ బై గాడ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడు విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఐ విల్ నాట్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అని అంటున్నాడు. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు మరి ఈ ఒంటరితనం అనేటువంటిది, లోన్లీనెస్ అనేటువంటిది కొన్నిసార్లు ఇది ఒక స్టేజ్ మన విశ్వాస జీవితంలో, ఒక దశ. రెండవది ఆ యొక్క సీజన్ అవ్వచ్చు, అది ఒక కాలము అవ్వచ్చు. మూడవదిగా మనం చూస్తే ఒంటరితనం అనేటువంటిది మనకి ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు. నాలుగవది ఏమిటంటే, ఈ ఒంటరితనంలో దేవుడు మనలకు కొన్ని పాఠములను ఆయన నేర్పిస్తాడు. లెసన్స్ గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఒంటరితనం అనేటువంటిది, లోన్లీనెస్ అనేటువంటిది మరి అది ఒక దశ. రెండవదిగా మరి అది ఒక సీజన్, ఆ కాలంలో నువ్వు ఒంటరితనాన్ని ఫేస్ చేయొచ్చు. మూడవది ఎక్స్పీరియన్స్. నాలుగవది పాఠములు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఐదవది ఇట్స్ గాడ్స్ విల్, అది దేవుని చిత్తం. నువ్వు ఒంటరిగా నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు నీ ప్రయాణాన్ని తీసుకుని వెళ్ళడం. కాబట్టి ఈరోజు మరి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుని వాక్యము గుండా లోతైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు తన ప్రేరేపణతో ఈ యొక్క మరి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఓకే, ఇప్పుడు దేవుని వాక్యంలో నుంచి మనము ఈరోజు ఒక మంచి క్యారెక్టర్ని మీ ముందు తీసుకొని వచ్చాను. బైబిల్ గ్రంథంలో నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మరి వ్యక్తిత్వాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి ఆ దేవుడు ఈ యొక్క విశ్వాస వీరుల గుండా తీసుకొని వచ్చిన, ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిన యాకోబు సంతానము
12 గోత్రములను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి ఆ సంతానములో ఈరోజు యాకోబుకి ఇచ్చిన మరి 12 కుమారులలో చివరి కుమారుడిగా ఉన్నటువంటి రాహేలుకు జన్మించినటువంటి యోసేపు, బెంజమిన్ అనే 2 సంతానములో నుంచి యోసేపు జీవితాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. సో మీకు అర్థమవుతుంది కదా, ఒంటరితనం అనేటువంటిది దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఒంటరితనాన్ని మనం ఫేస్ చేస్తామనేది 5 విషయాలు నేను మీకు తెలియజేశాను. మరి కొన్నిసార్లు ఈ ఒంటరితనములో దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి ఎందుకు పెడతాడంటే, దేవుడు కొన్ని పాఠాలను మనకి నేర్పించడానికి, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను దేవుడు మనకు తెలియచేయటానికి, కొన్ని లోతైన విషయాలు గుండా మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన ఆత్మీయతను బలముగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు కొంత టైం, కొన్నిసార్లు దేవుడు ఆ ఒంటరితనంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. మరి యోసేపు అనేటువంటి యొక్క పేరుకు అర్థం మనందరికీ తెలుసు, ఫలించడి కొమ్మ. మరి అంత చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ గొప్ప పేరుకు అర్థం కలిగిన యోసేపు జీవితము మనకు బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా దేవుడు మరి వివరించి పెట్టాడో తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి. సో యోసేపు యొక్క జీవితాన్ని చూసినప్పుడు మరి తన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రారంభము నుంచి ముగింపు వరకు మనం ఒకవేళ స్టడీ చేసినట్లయితే మరి చాలా మరి కన్నీటి గాథ తన జీవితంలోంచి దేవుడు మనకు తెలియచేస్తాడు కదా. ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు కన్నీటి గుండా ప్రయాణం చేసిన పరిస్థితుల గుండా మనం వెళ్ళాం. కష్టము గుండా, పెయిన్ గుండా కొన్ని సందర్భాల్లో మనము నడిచి వెళ్ళాం. అయితే దేవుడు ఆ సందర్భాల్లో, ఆ దశలలో, ఆ యొక్క కాలంలో, ఆ టైంలో అది మరి దేవుడు మనకి ఎందుకు ప్రవేశపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నాకు దూరం అయిపోయాడా, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడా అని చాలాసార్లు అనేక సందేహాలు, ప్రశ్నలతో మనము మిగిలిపోయి ఉన్నామేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు అనేటువంటి యవ్వనస్తుడు, 16-15 సంవత్సరముల వయస్సులో ఉన్న యోసేపు జీవితం మనకి బైబిల్లో 37వ అధ్యాయం నుంచి మనకు కనిపిస్తుంది. చాలా మరి చక్కటి ధ్యాన భాగము, చక్కటి అంశములు ఈ యొక్క యోసేపు జీవితంలోంచి మనం తెలుసుకోవచ్చు. ఇంత చక్కటి యవనస్తుడిగా ఉన్న యోసేపు, ఫలించడి కొమ్మ అనే అర్థాన్ని కలిగినటువంటి యోసేపు జీవితము బైబిల్లో మనకి 37వ అధ్యాయము ఆది కాండంలో నుంచి మనకు కనిపిస్తుంది. సో 37 అధ్యాయము ఆది కాండంలో యోసేపు మరి తన తండ్రికి బహు ఇష్టమైనటువంటి కుమారుడిగా మనం చూస్తాం. ఎందుకనంటే యాకోబు వృద్ధాప్యములో ఉన్నప్పుడు మరి రాహేలు యోసేపును కనినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి యోసేపు పట్ల ఎంతో ప్రేమ కలిగిన వానిగా తండ్రి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే యోసేపుకు మరొక చక్కటి మరి పేరు ఉంది, ఏమిటంటే డ్రీమ్ బాయ్, కలలు అర్థము చెప్పేటువంటి ఒక యవ్వనస్తునిగా మనకు కనిపిస్తున్నాడు. కలలు కనేవాడిగా, కలల అర్థాన్ని, కలలు చెప్పేటువంటి వ్యక్తిగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఇలాంటి యోసేపు తన అన్నదమ్ములు తనతో వ్యవహరించే రీతిని మనం చూసినప్పుడు, ఎప్పుడైతే తండ్రికి ఇష్టంగా ఉన్నాడో, అన్నదమ్ములు చేసేటువంటి మరి తప్పుడు పనులు తండ్రికి చేరవేస్తూ ఉన్నప్పుడు, తండ్రి వారిని గద్దిస్తున్నప్పుడు మరి యోసేపు మీద వారికి మరి కోపము వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అలాగే యోసేపుకు 37వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన కళలు రావటం మనం చూస్తాం. అక్కడ మరి ఒక కళలో అతని యొక్క చేనులో ఉన్నటువంటి అన్నదమ్ముల యొక్క పనులు అన్నీ తనకు నమస్కరిస్తున్నట్లుగా మనం చూస్తాము. మరి ఒక కళలో సూర్యచంద్ర నక్షత్రాలు అతనికి నమస్కరిస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఈ 2 కళలు చెప్పినప్పుడు అన్నదమ్ములు అతని మీద అసూయ పడినట్లుగా మనం చూస్తాం. ద్వేషం వారిలోనికి వచ్చినట్లుగా చూస్తాం. ముఖ్యంగా యోసేపుని తండ్రి ఎక్కువగా ప్రేమించటం అనేటువంటి జరిగినప్పుడు అన్నదమ్ములు యోసేపు మీద పగపట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో అలాంటి సమయంలో యోసేపు జీవితంలోనికి ఏం ప్రవేశించిందో మనం చూస్తే, ఒక దినమున అన్నదమ్ములకు ఆహారము
పట్టుకుని వెళ్ళిన, ఒంటరిగా వెళ్ళిన యోసేపుని మరి అన్నదమ్ములు ఏం చేశారో మనము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చాలా మరి కన్నీటితో కూడినటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. మరి యోసేపుని పట్టుకుని అతని యొక్క తండ్రి వేసిన ఆ యొక్క చక్కటి రంగులతో కూడిన వస్త్రాన్ని మరి వారు తీసివేసుకొని యోసేపుని ఒక గోతిలోనికి, నీరు లేని గోతిలోనికి మరి పడవేసి, మరి ఆ సమయంలో మరి వేరొక దేశము నుంచి మరి ఇష్మాయేలీలకు రావటం చూచినప్పుడు, ఐగుప్తు దేశము నుంచి ఇష్మాయేలీలు వచ్చుతున్నటువంటి మార్గములో వారికి 20 తులముల వెండికి యోసేపుని అమ్మి వేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయము. యోసేపుకు దేవుడు తోడుగా ఉంటే, ఫలించడి కొమ్మగా ఉంటే, యోసేపుకి ఇక్కడ ఎదురైనటువంటి పరిస్థితి మనం చూస్తే తండ్రికి దూరమైన పరిస్థితి, మొట్టమొదటిగా అన్నదమ్ములకు దూరమైన పరిస్థితి, వేరొక దేశానికి ఒక స్లేవ్గా అతడు పట్టబడి త్రాళ్లతో అతన్ని కట్టుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి మనం అక్కడ చూస్తాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒంటరి తనములోనికి అతడు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తాం. ఇలాంటి ఒంటరితనాన్ని మనం ఎప్పుడు ఫేస్ చేసి ఉండకపోవచ్చు, కానీ యోసేపు జీవితం బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు పెట్టాడు. మరి చూడండి, తండ్రికి దూరమైన యోసేపు, అన్నలకు దూరమైన యోసేపు, కుటుంబానికి దూరమైన యోసేపు, ప్రేమకు దూరమైన యోసేపు, మరి బానిసగా అతడు వేరొక దేశంలో వెళ్ళిపోవటం మనం చూస్తాం. ఒక్క యవనస్తునిగా, యవ్వన ప్రాయంలో చక్కటి సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించేటువంటి ఆ వయస్సులో అతడు ఒక దేశానికి, అన్య దేశానికి బానిసగా అతడు వెళ్ళటం మనం చూస్తాం. సో ఎందుకని దేవుడు ఇలాంటి సిచ్యువేషన్లోనికి అతన్ని పంపించాడు? సో ఒంటరితనము అనేటువంటిది అది నీకు ఏమాత్రమో నిన్ను బాధించటానికి కాదు, కానీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. అలాంటి ఆ లోన్లీనెస్ అనేటువంటి ఆ టైం, ఆ ఎక్స్పీరియన్స్, ఆ సీజన్ అది నీకు ఆశీర్వాదకరము. ఎందుకునంటే యోసేపును బట్టి మన దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. అయితే ఇలాంటి ఒంటరితనంలో బానిసగా వెళ్ళిన యోసేపుకు మరి దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపుని పరీక్షిస్తున్న దేవుడు, యోసేపుని ఎన్నుకున్న దేవుడు, యోసేపుని తన అరచేతిలో చెక్కుకున్న దేవుడు, యోసేపుకి ఒక ప్రణాళిక దేవునికి తన పట్ల ఉన్నటువంటి దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? యోసేపుని ఆ ఒంటరితనంలో త్రోసివేశాడా? యోసేపుకి ఆ బాధను కలిగించాడా? ఆ పెయిన్ అతనికి ఎందుకు పంపించాడంటే ఆ పెయిన్ వెనుకన దేవుడు ఒక బ్లెస్సింగ్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. సమస్య గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. బాధల గుండా వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి త్రోసివేసుకోకూడదు. ఎందుకనంటే అది ఒక టైం, అది ఒక సీజన్, అది ఒక ఎక్స్పీరియన్స్, అది ఒక లెసన్ దేవుడు మనకి నేర్పిస్తాడు. అది దేవుని చిత్తమైనది. ఆ పెయిన్లోనూ ఉండటం, ఆ పెయిన్ గుండా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని కొరకు దాచిపెట్టాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, కీడు వెనక మేలును దేవుడు దాచిపెడతాను అని అంటున్నాడు. ఓకే, సో యోసేపు జీవితాన్ని మనం ఇంకా గమనించితే మరి బానిసగా వెళ్ళిపోయిన యోసేపుకు ఏం జరిగిందో మనం 37వ అధ్యాయంలో చూస్తే, మరి పోతీఫరు అనేటువంటి ఐగుప్తు పానదాయకుల అధికారి యోసేపును ఎంతో ప్రేమించినట్లుగా చూస్తాం. అతనికి దేవుడు అతని పట్ల కటాక్షము చూపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. నెంబర్ 1. మూడవది, యోసేపుకు దేవుడు తోడుగా ఉండెను అనేటువంటి మాట మనం చూస్తాం 37వ అధ్యాయంలోనే. సో ఒక 3-4 టైమ్స్ దేవుడు అక్కడ నేను నీకు తోడుగా ఉన్నాను, యోసేపుకు తోడుగా ఉన్నాడు దేవుడు, యెహోవా అతనికి తోడుగా ఉండెననే మాట మనం చూస్తాం. అలాగే ఆయన కటాక్షము యోసేపు పట్ల ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. వై? దేవుడు ఎందుకని యోసేపు పట్ల తన కటాక్షాన్ని, తన ప్రేమను, తన యొక్క కృపను యోసేపు పట్ల ఎందుకు దేవుడు కృమ్మరించాడో ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. సో ఎందుకునంటే యోసేపు తన అడుగు పెట్టిన స్థలంలో
తను అడుగుపెట్టినటువంటి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకనంటే యోసేపుకు దేవునితో అతనుకున్నటువంటి మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన యొక్క ఒంటరి సమయాల్లో, ఆ సీజన్లో, ఆ టైంలో, ఆ ఎక్స్పీరియన్స్లో, ఆ లెసన్స్లో ఆ యొక్క దేవుని యొక్క చిత్తమన్ను తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏమిటంటే దేవునితో నీకు రిలేషన్షిప్ అనేటువంటిది నెంబర్ 1 మొట్టమొదటి మనకు ఉండాలి. యోసేపు జీవితాన్ని మనము కంప్లీట్గా మనం స్టడీ చేద్దాం. 2 ఎపిసోడ్స్ ద్వారా మనము నేర్చుకుందాం. ఈ మొదటి ఎపిసోడ్లో యోసేపుకు ఆ ఒంటరితనంలో దేవునితో అతనికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము ఎంత గొప్పగా ఉందో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దేవునితో అతనుకున్న సంబంధము ఎక్కడా కూడా డిస్కనెక్ట్ అవ్వకుండా అతడు ప్రభువునందు ఎంత చక్కగా తన సంబంధాన్ని కాపాడుకున్నాడో దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనము దూషిస్తాం. సమస్య రాగానే దేవుణ్ణి మనం విడిచిపెడతాం. ఒంటరితనం రాగానే మనము నా జీవితాన్ని నేను ముగించుకుంటానని అనుకుంటాం, విసిగిపోతాం, ప్రభు మీద సొనుగుతాం. కానీ యోసేపు అనే ఒక్క యవనస్తుడు నీకు నాకు మాదిరి జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. సో అందుకే యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపుకి ఆ ఒంటరితనము ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అతనికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. సో మొట్టమొదటిది రిలేషన్షిప్, దేవునితో మనకి సంబంధము అనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యం. రెండవది, దేవుని పట్ల మనకి ఏముండాలంటే ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వాసం అనేటువంటిది దేవుని మీద మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన జీవితం పట్ల మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడో యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 2 విశ్వాసము. మూడవది అతని జీవితంలో విధేయత, ఒబీడియన్స్. విధేయత లేకుండా ఏది కూడా మన జీవితంలో మనం సాధించలేం. అది తల్లిదండ్రులకు విధేయత చూపించడం అవ్వచ్చు, భర్తకు విధేయత చూపించడం అవ్వచ్చు, నీ పొరుగువారు, నీ యొక్క కుటుంబస్తులతో నీవు తగ్గింపు, విధేయత అనేటువంటిది ఒక విశ్వాసికి ఉండవలసిన గొప్ప గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితంలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము విధేయత. ఎప్పుడైతే మనకి లోబడుట, విధేయత అనేటువంటిది తగ్గింపు ఒక విశ్వాసికి ఒక గొప్ప సుగుణం లాంటిదన్నమాట. సో చాలాసార్లు మనకి ఎడ్యుకేషన్ ఉందని, మనకున్న స్టేటస్ని బట్టి, మనకున్నటువంటి పొజిషన్ బట్టి చాలాసార్లు మనము ఆ హంబుల్ లైఫ్ని మనం విడిచిపెడతాం. మళ్ళీ మనము చాలా గర్వించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు యోసేపు అనేటువంటి గొప్ప కుటుంబము నుంచి, వంశావళి నుంచి వచ్చినటువంటి యవనస్తుడిగా ఉన్న యోసేపు ఏ దేవుణ్ణైతే అతడు ఆరాధించటానికి అతడు తన హృదయంలోనికి స్వీకరించాడో ఆ దేవునితో అతనుకున్న రిలేషన్షిప్ని అతడు చక్కగా కాపాడుకున్నాడు. అది కూడా తన ఒంటరి సమయంలో, పెయిన్ గుండా వెళ్ళే సమయంలో, కష్టము గుండా వెళ్ళే సమయంలో, హార్డ్ టైమింగ్స్లో అతడు దేవునితో తన సంబంధాన్ని కాపాడుకున్నాడు. అతనికి దేవుని పట్ల నమ్మకము, విశ్వాసాన్ని చెదిరిపోకుండా అతడు నిలబెట్టుకున్నాడు. మూడవది, దేవునితో అతడు విధేయత చూపించట్లో గొప్ప వ్యక్తిత్వాన్ని యోసేపు జీవితం నుంచి మనం చూడొచ్చు. ఈరోజు విధేయత అనేది మనలో అలాంటి విధేయతను మనం కలిగి ఉంటున్నామా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. సో నాలుగవదిగా ఉన్నటువంటి గొప్ప సుగుణము యోసేపులో ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని పట్ల అతనుకున్నటువంటి భయము మనము చూస్తే 37వ అధ్యాయంలో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూడొచ్చు. అతడు దేవుని పట్ల అతనుకున్నటువంటి భయము, భక్తి ఎంత గొప్పదో మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి అతడు ఎంత చక్కగా అతడు తన జీవితంలో భయపడ్డాడో దేవునికి మనకు కనిపిస్తుంది. ఆ దేవుని యొక్క ప్రేమ, గొప్పతనము, దేవునికి అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నాయో అతడు తన జీవితంలో మనము ముందుకు వెళ్ళినప్పుడు చూడొచ్చు. నాలుగవది ఫియర్. దేవుని పట్ల భయం ఉన్నప్పుడు నీవు ఏ పాపమును చేయటానికి ముందుకు వెళ్ళలేవు. ఏది అపవిత్రత నీలోనికి రాకుండా నువ్వు చూసుకోగలవు. ఏ చెడు స్నేహాలకు నువ్వు వెళ్లకుండా చూసుకోగలవు. ఈరోజు చెడు స్నేహాలకు బానిస అవుతున్నాం, అపవిత్రతకు మనం బానిసలం అవుతున్నాం.
పాపానికి మనం ఈరోజు దాసోహలం అవుతున్నాం. ఎందుకనంటే దేవుని పట్ల భయం మనకి లేకపోవడం వల్ల. దేవుడు చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు మరి గద్దిస్తాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడనే విషయాల్ని ప్రక్కన పెట్టి లోకానికి, పాపానికి, శరీరాశలకు మనం ఈరోజు చేయి అందిస్తున్న వారిగా ఉన్నామేమో ఒంటరితనంలో. కాబట్టి నీ ఒంటరితనము నీకు మరి దేవుని విడిచిపెట్టడానికి కాదు, దేవుని చెయ్యిను త్రోసివేయడానికి కాదు, దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని త్రెంచివేసుకోవడానికి కాదు, దేవునితో నీకున్న సంబంధాన్ని డిస్కనెక్ట్ చేసుకోవడానికి కాదు. ఈ ఒంటరితనం అనేటువంటిది, లోన్లీనెస్ అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదము, ఒక లెసన్ దేవుడు నీకు ఒక ఎక్స్పీరియన్స్ గుండా దేవుడిని తీసుకుని వెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో 5వది ప్రాముఖ్యమైన విషయము, యోసేపులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సుగుణము 5వది ఏమిటో చూద్దాము. చూడండి, 5వది మరి కమిట్మెంట్. దేవునితో అతనుకున్న తీర్మానం చాలా చాలా గొప్పది. దేవునిలోనికి వచ్చినప్పుడు మనం తొలి దినాల్లో దేవుని కొరకు ఇలా జీవిస్తానని, దేవుని కొరకు ఇలా నిలవబడతానని, దేవుని కొరకు ఇది చేస్తాను, అది చేస్తానని ఎన్నో మనము ప్రభుతో మరి వాగ్దానాలు ఇస్తాం. కానీ ఈరోజు ఆ వాగ్దానం మనం నిలబెట్టుకున్నామా? దేవునితో మనకున్న తీర్మానం సరిగా ఉందా? ఈరోజు దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క మరి కమిట్మెంట్ ఏమైపోయింది? ఈరోజు ఇప్పుడు మనము పరీక్ష చేసుకుంటే ఈరోజు ఆ కమిట్మెంట్ మనం దేవునికి నెరవేర్చలేకపోయాం. కానీ యోసేపు అనేటువంటి యవనస్తుడు తనకున్న లోన్లీనెస్ గుండా వెళ్ళే సమయంలో, ఒంటరిగా వెళ్ళిపోయిన సమయంలో, హార్డ్ టైమింగ్స్లో అతడు దేవునితో అతనుకున్న కమిట్మెంట్ ఎంత వండర్ఫుల్గా ఉంది. తీర్మానము అతడు దేవునితో తీసుకున్నాడు. దేవా, నీ కొరకు పవిత్రంగా ఉంటాను, ప్రభువా నీ కొరకు మంచిగా జీవిస్తాను, ప్రభువా నీ కొరకు గొప్పగా నేను ఉంటాను, ప్రభువా నీ పని నేను చేస్తాను, నా కష్టంలో కూడా నేను స్తుతిస్తాను, నా బాధలో కూడా నేను అంటి పెట్టుకుంటానని యవనస్తుడుగా ఉన్న యోసేపు జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఇక చివరిగా అతనిలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే ఫెయిత్ఫుల్నెస్. చాలా చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసికి. నమ్మకత్వం అనేటువంటిది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో యోసేపు జీవితంలో చివరి సుగుణంగా మనం చూడొచ్చు. ఈరోజు ఈ 6 సుగుణాల్లో ఈరోజు ఒక విశ్వాసిగా మన జీవితంలో కూడా ఈ బలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క మరి లక్షణాలు మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం. ఇందులో ఎక్కడ మనం తప్పిపోయాం? ఈరోజు యోసేపు జీవితాన్ని మనము ముందుకు వెళుతున్నప్పుడు యోసేపులో ఉన్న ప్రారంభపు సుగుణాలను ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అతడు తన ఒంటరితనము ఎందుకు దేవుడు ప్రవేశపెట్టాడో, ఆ ఒంటరితనములో అతనికి దేవుని పట్ల అతనుకున్నటువంటి ఆ గొప్ప స్పిరిచువల్ స్టాండర్డ్స్ని ఈరోజు మనము స్టడీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 6 సుగుణాలను బట్టి యోసేపు యొక్క జీవితము ఏ విధముగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అవును, దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మనల్ని నడిపించాలి అంటే, దేవుడు మనకి తోడుగా ముందుకు మనల్ని తీసుకుని వెళ్ళాలంటే నీ జీవితంలో కూడా దేవునితో నీకు ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈ 6 సుగుణాలను మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉంటే ఎప్పటికీ కూడా నీ జీవితంలో యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికి కూడా ఒంటరి దానివి కానే కాదు. దేవుని దృష్టిలోనే కాదు, నీ యొక్క కుటుంబపు, నీ బంధువుల దృష్టిలో, సమాజపు దృష్టిలో ఎప్పటికీ నువ్వు ఒంటరివి కానే కాదు. ఎందుకునంటే దేవునితో నీకున్నటువంటి సంబంధం ఎప్పుడూ కూడా త్రెంచిపోకూడదు. దేవునితో నీవు ఇచ్చిన కమిట్మెంట్ ఎప్పుడూ కూడా తప్పిపోకూడదు. నమ్మకత్వాన్ని ఎప్పుడూ మనము కోల్పోకూడదు. ఈరోజు మనుష్యుల ఎదుట మనం నమ్మకత్వంగా ఉండలేకపోతున్నాం. మరి సొంత కుటుంబస్తులతో మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. భర్త భార్యకు నమ్మకంగా ఉండలేకపోతుంది. భార్య భర్తకు నమ్మకంగా ఉండలేని దినాలు ఈరోజు మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైనటువంటి విశ్వాసి, నా ప్రియమైనటువంటి యవనస్తుడా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దేవుడు నీతో చెప్పమంటున్న మాట ఒకటే. దేవుడు నీతో ఉండాలి అంటే నీ ఒంటరి సమయంలో నీకు ఉండవలసిన 6 సుగుణాలు దేవుడు ఈరోజు నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలో ఉన్నాయా? ఈరోజు యోసేపులో ఉన్న 6 సుగుణాలు నీలో ఉన్నాయా? నీలో ఉంటే తప్పనిసరిగా దేవుడు
నీతో ఎల్లప్పుడూ కూడా ఆయన ఉంటాడు. ఆయన నిన్నెప్పుడూ కూడా విడిచిపెట్టాడు. సో దేవుని వాక్యంలో మనం చూస్తే గతించిన ఎపిసోడ్లో నయోమి తన ఒంటరి సమయంలో, తన పెయిన్ గుండా వెళ్ళే సమయంలో దేవునితో తిరిగి సంబంధాన్ని ఆమె తిరిగి పునరుద్ధరించుకున్నట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం. దేవునితో చేయి కలపడానికి ఆమె నిశ్చయించుకుంది. అలాగే రూతు తన అత్త వెనుక ఉన్న దేవుణ్ణి ఆమె వెంబడించినట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం. అప్పుడు తనలో ఉన్న హార్డ్ టైం, తనలో ఉన్న కష్టతరమైనటువంటి ఆ సమయంలో దేవుని తట్టు ఆమె చూడడం మనం చూసాం కదా. అలాగే రాహాబ్ అనే ఒక వేశ్య, దేవుని పట్ల తనకున్న భయము ఎంత గొప్పదో చూడండి. ఒక వేశ్యగా యెరికో పట్టణం అంతా అగ్నితో కాల్చివేస్తానని యెహోషువ పంపించిన వార్త విన్న ఆ యొక్క రాహాబు ఏమి చేసింది? ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె చేసింది ఒకటే, తన కుటుంబం అంతటిని రక్షించుకుంది. దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగి నీరవుతున్నాయని ఆమె భయపడింది. దేవునికి తన కుటుంబాన్ని కట్టుకుంది. ఎస్, ఈరోజు దేవునితో నీవు ఉండేటువంటి ఆ భయభక్తులు చాలా చాలా ప్రాముఖ్యం. నీ కుటుంబం కట్టబడాలి అన్నా, నీ కుటుంబం దీవించబడాలి అన్నా, నీ కుటుంబము ముందుకు వెళ్ళాలి అన్నా బలముగా నీకు నాకు కావలసింది భయభక్తులు. కుటుంబంతో దేవునితో నీకు ఉండవలసిన నమ్మకత్వం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. కాబట్టి అబ్రహాము దేవునికి నమ్మకంగా జీవించాడు. ఇస్సాకు నమ్మకంగా విధేయత చూపించాడు. యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడు. కాబట్టి ఈరోజు అలాంటి యాకోబు సంతానములో వచ్చిన యోసేపు కూడా ఫలించుడి కొమ్మగా తన జీవితము దేవుడు మన ముందు పెట్టడానికి గల ప్రారంభ జీవితాన్ని చూస్తే చాలా పెయిన్ఫుల్ టైం తన జీవితంలోని ప్రవేశించింది. ఒంటరి సమయము, ఒంటరి ప్రయాణం, ఒంటరితనము అతడి యొక్క జీవితంలో కనిపించటం మనం చూస్తాం. అయితే ఆ ఒంటరి సమయంలో దేవునితో అతనుకున్న సంబంధం కరెక్ట్గా ఉంది. అతనుకున్నటువంటి ఆ యొక్క ఫెలోషిప్ దేవునితో చాలా చక్కగా కలిగి ఉన్నాడు. దేవునితో అతనుకున్న విశ్వాసం బాగుంది. దేవుని పట్ల అతనికి నమ్మకత్వం బాగుంది, కమిట్మెంట్ బాగుంది, ఫెయిత్ఫుల్నెస్ బాగుంది. కాబట్టి దేవుడు తన జీవితంలో ఎలాంటి అతడు ఏ శోధన అనేటువంటిది కూడా చూడండి, చాలాసార్లు ఒంటరి సమయాల్లో ఉన్నప్పుడే శోధన అనేటువంటిది మన జీవితంలోనికి ఎదురవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము టెంప్టేషన్ అండ్ టెస్ట్ అనేటువంటి చక్కటి అంశాన్ని యోసేపు జీవితంలోంచి మనము నేర్చుకొని అతని జీవితాన్ని కంప్లీట్గా మనం స్టడీ చేద్దాం. సో ఈ మొదటి ఎపిసోడ్లో యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఎప్పటికీ కూడా నీవు ఒంటరి దానివి కానే కాదు. కొన్నిసార్లు ఒంటరితనాన్ని నీ అంతటి నీవే పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి, చూడండి చిన్న కుమారుడు ధనాన్ని బట్టి ఒంటరితనాన్ని తెచ్చుకొని దూరం అయిపోయాడు. అలాగే బైబిల్లో మనం చూస్తే అవిధేయతను బట్టి, సుఖాన్ని బట్టి యోనా దేవుని దగ్గర నుంచి పారిపోయి ఒంటరితనాన్ని అతడు ఫేస్ చేశాడు. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, సంసోన్ తన శరీరాశలు నెరవేర్చుకోవడానికి ఒక వేశ్యతో అతడు జీవించడానికి తన పాపాన్ని బట్టి అతడు ఒంటరితనాన్ని ఫేస్ చేశాడు. సో కొన్నిసార్లు ఒంటరితనం అనేటువంటి నీ అంతట నీవు నీ యొక్క పాపపేక్షలను బట్టి నువ్వు తెచ్చుకునేటువంటి స్థితి నీకు కలిగి ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం మనం చూస్తే కొన్ని సందర్భాల్లో ఒంటరితనం అనేటువంటిది ఎందుకు నీ జీవితంలోనికి వస్తుందంటే దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశమాన్ని నెరవేర్చడానికి, ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ పవిత్రతను టెస్ట్ చేయడానికి నిన్ను ఆ యొక్క ఒంటరి ఆ ఎలోన్ స్టేజ్లో దేవుడు పెడతాడు, ఆ సీజన్లో పెడతాడు. అది ఒక టైం అని, అది ఒక సీజన్ అని, అది ఒక గాడ్స్ విల్ కూడా ఉండొచ్చు ఒంటరితనం అనేటువంటి. కాబట్టి నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరని నువ్వు దుఃఖపడవలసిన పని ఏమీ లేదు. దేవుడు నీతో ఉన్నాడు. ఆ ఒంటరితనము దేవుడు నీకు కొన్ని ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని బలపరచడానికే దేవుడు ఆ స్టేజ్లో, ఆ కాలంలో, ఆ టైంలో నిన్ను ఆయన పెడతాడు. ఆ ఎక్స్పీరియన్స్ గుండా దేవుడిని తీసుకుని వెళ్తాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాఠము మీ వ్యక్తిగత జీవితాన్ని బలపరిచినట్లయితే దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట ఒకటే, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నాను. నీ ప్రతి పెయిన్ని నేను చూస్తున్నాను. నీ ప్రతి హార్డ్ టైమ్స్లో నేనున్నాను. నీ ప్రతి ఒక్క
కష్టము గుండా వెళ్ళే సమయంలో నేను నీతో ఉన్నాను కాబట్టి నీవు చేయవలసింది ఆయనతో నీకున్న సంబంధం, నీకున్న కమిట్మెంట్, నీకున్న ఫెయిత్ఫుల్నెస్, నీకున్నటువంటి భయభక్తులు నువ్వు ఖచ్చితంగా కలిగి ఉంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. సో మే గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశాన్ని వీక్షించి అనేకులకు తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము టెంప్టేషన్ అండ్ టెస్ట్, యోసేపు జీవితంలో మిగిలిన పాఠాన్ని మనము నేర్చుకుందాం. యోసేపు ఏ విధంగా ఒంటరితనంలో బ్లెస్డ్ పర్సన్గా మన ముందు దేవుడు పెట్టాడో చూసి దేవుని వాక్యం ద్వారా బలపరచబడదాం, అనేకులకు తెలియజేద్దాం. దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.